ప్రార్థింపగా వర్షము పంపితివి. ఏలియా ప్రార్థింపగా వర్షము పంపితివి. ఎలీషా ప్రార్థింపగా నీటిని మార్చితివి. ఎలీషా ప్రార్థింపగా నీటిని మార్చితివి. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా. నీ సన్నిధిలో ప్రార్థింతుము, నా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థన ఆలకించువాడా. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ సంఘంలో ఉన్న ఒక ప్రార్థనా పరుని గురించిన సాక్ష్యాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీలో ఒక్కడే, కానీ అతడు ప్రార్థనా పరుడు. ఈనాటి సంఘంలో చాలా రకరకాల మనస్తత్వాలు గలవారు ఉంటారు. అందరూ సంఘానికి మేలుకరంగా ఉండరు. కొంతమంది బరువుగా ఉంటారు, కొంతమంది దీవెనకరంగా ఉంటారు. ఆనాటి కొలస్సీ సంఘానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈయన పేరు ఎపఫ్రా. ఎపఫ్రా అంటే ప్రియమైన వాడు అని అర్థం. సంఘములో ఉన్న వారికి ఎంత ప్రియమైన వాడో, దైవజనునికి ఎంత ప్రియమైన వాడో. ఎందుకు ఇంత ప్రియమైన వాడు అంటే అతని సాక్ష్యము అతని ప్రియమైన వానిగా చేసింది. ఈరోజు ప్రశ్న, జీవము గల దేవుని సంఘములో ఉన్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు దేవుని సంఘములో ప్రియమైన వానిగా ఉన్నావా? దేవునికి దైవజనునికి ప్రియమైన వానిగా ఉన్నావా? మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? నేను ఒక్కటి చెప్పగలను, మనం ఆశీర్వాదకరంగా ఉంటే ఖచ్చితంగా మనం ప్రియమైన వారిగా ఉంటాం. ఇక్కడ ఎపఫ్రా ప్రియమైన వాడు. అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడన్న మాట చూస్తాం. దేవుని సంఘం కొరకు ప్రార్థన చేసేవాడు, దేవుని సంఘం కొరకు విజ్ఞాపన చేసేవాడు. మొదటి మాట, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయిత గల వారిగా ఉండాలని. ఆ తర్వాత మూడవదిగా, నిలకడగా ఉండాలని అతడు ప్రార్థన చేస్తున్నాడు. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేసేవాడండి. ఆ తర్వాత వచనంలో మనం చూస్తే, అతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును. ఏమండి, ఇతని హృదయం ఎంత విశాలమైందో చూడండి, ఇతని దర్శనం ఎంత విశాలమైందో చూడండి. కేవలం తన కొరకు, తన కుటుంబం కొరకు మాత్రమే కాదు, తాను సంఘములో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, ఇతడు లవోదికీయ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, హియెరాపోలి వారి కొరకు బహు ప్రయాసపడుతున్నాడు అని కూడా మనం చూస్తున్నాం. ప్రయాసపడుతున్నవాడు, ప్రార్థన చేస్తున్నవాడు, ఇంత భారము కలిగిన వాడు సంఘాన్ని ప్రార్థనలో ప్రభు దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఈ ఉదయకాలము ప్రార్థన చేస్తున్న సోదరుడా, సోదరి, నీవు నీ కొరకే ప్రార్థన చేస్తున్నావా? ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? విజ్ఞాపన చేయగలుగుతున్నావా? యెహెజ్కేలు గ్రంథము 22:30 చూడండి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు బాధపడుతున్నాడు. కానీ కొలస్సీ ఆ ప్రాంతంలో ఉన్న వారి కొరకు, లవోదికీయ వారి కొరకు, హియెరాపోలి వారి కొరకు ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. బద్దలైన సందులో నిలబడి మొరపెడుతున్నవాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ కుటుంబం కొరకు ప్రార్థనలో పోరాడుతున్నావా? సంఘం కొరకు ప్రార్థనలో పోరాడుతున్నావా? చాలా మంది సంఘంలో అది లేదే, ఇది లేదే, అలా చేస్తున్నారేంటి, ఇలా చేస్తున్నారని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇదిగో కొలస్సీ సంఘంలో
ఒకడు ఎంత చక్కగా దీవెన కలిగి ఉన్నాడో చూడండి. ప్రార్థన. మహోన్నతులకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. కొలస్సీ సంఘంలో మీలో ఒకడు అని ఎపఫ్రా గురించి మేము విన్నాం. ఇతడు ప్రార్థనలో పోరాడువాడని, అతడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడని సంఘ పరిచర్య గురించి తెలియచేశాం. మేము సంఘ పరిచర్యలో ఏదో విధంగా కనీసం ప్రార్థించే పరిచర్యలోనైనా పాలు పంపులు పొందే కృప ఇవ్వండి. మెట్టుకు సంఘానికి మా ద్వారా క్షేమము కలగాలి. సహాయపడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.